ఓ నిండు ప్రాణం బలైతే అతని కుటుంబానికి న్యాయం చేయమనడం రాజకీయమా? మాట ఇచ్చి మర్చిపోతే ఆ నాయకులు గుర్తు చేయడం నేరమా? ప్రజల బలహీనతను వాడుకొని జోబులు నింపుకోవడం ధర్మమా? ప్రకృతిని కూడా చిన్న భిన్నం చేస్తున్నారని వారిపై పోరాటం ఎందుకు? దువ్వాడ శ్రీధర్ బాబా మదిలో ఏముంది? ప్రజల కోసమేనా పోరాటం లేక రాజకీయ వ్యూహమా? ఈ పోరాటం వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు, సంచలన విషయాలు త్వరలో మీ SD న్యూస్లో. నాగేష్ ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ఆ రోజు జరిగినప్పటికీ ఏ పార్టీ ఉంది, ఏ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? సార్ ఏమీ అన్యాయం కాదు. నిజంగా వాళ్ళకి దమ్ముంటే నేను చెప్తున్నాను, మీ కుటుంబ నేపథ్యాన్ని చూసి మీరు ఏ రకమైనటువంటి నమ్మకాన్ని, భరోసాని ప్రజలకు ఇస్తారు? ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా జరుగుతుంది ఒకటి. రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా లేదా ప్రజానాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా? దృష్టికి వెళ్తే ఆయన ఒక మహానుభావుడు, నా అభిమానిగా నేను చెప్పట్లే. దానిపైన మీరు కమిషన్ సుమారు 25-30 లక్షలు తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఇలా తీసుకున్నటువంటి ఈ మాట మీరు చెప్పొచ్చా? తెలుగుదేశం వాళ్ళకి ఎవడు నాకు డబ్బులు ఇచ్చాడు, దువ్వాడ శ్రీధర్కి ఎవడు ఇచ్చాడు? ఈ ప్రజల కోసం చేసిన పోరాటంలో ఫలితం వచ్చినటువంటి ఒక్క సందర్భం చెప్పండి. సార్ 2017 అనుకుంటాను. 2017లో ఒక వయసు అబ్బాయి డోక్ హరీష్ అనే ఒక చిన్న అబ్బాయి